మాతృదేవోభవ. ఈ విభవంబులీ పదవులీ మెరమెచ్చులు లక్షలిచ్చుటల్, ఈ విభవంబులీ పదవులీ మెరమెచ్చులు లక్షలిచ్చుటల్, యావలు మోజులు కలియుగంతముదాకను నిల్చునుంచు మోహావిలమైన మానసము అహంబున ముంచి ఇహంబు పెంచు. జగన్మాత నన్నా వలయాన త్రోయకు దయామయి, నన్నా వలయాన త్రోయకు దయామయి, నీ పద సన్నిధిన్ విడన్, నీ పద సన్నిధిన్ విడన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 272వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు పరమాత్మ మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయంలో అసలు జ్ఞానము అనేది ఏ విధంగా పొందుతాం, ఎన్ని రకాలుగా ఉంటుంది, అలాగే ఈ పని చేయడం కర్త కర్తృత్వ భావన అంటున్నాం కదా. ఈ కర్తృత్వ భావనకి మూలం ఏమిటి, అసలు ఎలా వదులుకోవాలి దీన్ని? ఏదైనా వదులుకోవాలన్నా పట్టుకోవాలన్నా దాని విషయం తెలియాలిగా. ఒక వస్తువు కొనుక్కోవాలని అనుకున్నామంటే అర్థం ఏమిటి? ఎవరింటోనో చూసాం, అది బాగా పనిచేయడం కూడా తెలుసుకున్నాం. లేకపోతే టీవీలో ప్రకటనలు చూసాం, అది పనిచేస్తుంది అనుకున్నాం. ఎవరింటోనో చూసి బాగా పనిచేస్తుందని తెలుసుకుంటే అది నిజం. టీవీలో ప్రకటన చూసి పనిచేస్తుంది అనుకుంటే చెప్పలేం. ఎవరి వ్యాపారాలు వారికి ఉన్నాయి, నిజం చెప్పలేం. కానీ ఎవరింటోనైనా చూస్తే వారు పనిచేస్తుందని చెబితే, వారు ఏ కంపెనీకి దళారీదారు కాకపోతే అప్పుడు నమ్మచ్చు. అది ఏమీ లేకుండా మనం ఎవరింటికైనా పెడితే, ఏదో మేము కూరగాయలు ఫలానా చోట కొనుక్కుంటామండి, అమ్మాయి నిజంగా చాలా మంచి కూరలు తెస్తుందండి, ప్రతి సోమవారం సంతలోకి నేను ఎప్పుడూ అక్కడే కొంటానండి, 4 రూపాయలు ఎక్కువైనా సరే అని ఆ ఇల్లాలు చెప్పింది అంటే మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అక్కడ కూరలు కొనొచ్చు, అనుమానించక్కర్లేదు. పూర్వం వస్తువుల యొక్క ప్రచారం అంతా ఇలాగే ఉండేది. ఈ పత్రికల్లోనూ టీవీల్లోనూ ప్రకటనలు లేవు కాబట్టి లక్షల ఖర్చు లేదు, ధరలు అదుపులో ఉండేవి. ఏదో పండించడానికి అయ్యే ఖర్చు, అక్కడికి తేవడానికి అయ్యే ఖర్చు, వాళ్ళు బతకాలి కాబట్టి ఆ ఖర్చే వేసుకునేవారు. రైతులు స్వయంగా అమ్ముకునేవారు. పోనీ ఒకవేళ వేరే వాళ్ళు అమ్మినా ఆ పనిలో ఉన్నవాళ్ళు అమ్ముతారు, రైతులు అమ్మాలంటే అలాగా ఇంత దోపిడీ ఉండేది కాదు. ఇవాళ రైతులే అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది, రైతు వచ్చి అమ్మలేడు. రోజు రైతు బజార్లో ఎక్కడ కూర్చుంటారండి, పొలం పనులు మానేసి. మళ్ళీ ఇందులో బయట బజార్ మొదలైంది. ఇక్కడ వేరే వాడు ఎవడో వచ్చాడు, రైతు కాకుండా బయట పని లేనివాడు, ఇంకా వాడి వ్యాపారం వాడిది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో ఆలోచిస్తే ఒక్కసారి అసలు ఇందులో కర్త ఏమిటి, పని ఏమిటి, చేయడం ఏమిటి, ఇందులో మనం లీనం అవ్వడం ఏమిటి, కాకపోవడం ఏమిటి, ఇంత చేసి లీనమైతే కలిసి వచ్చేది ఏమిటి, ఇది తెలియాలి. ఈ ప్రచారాల వల్ల నమ్మకూడదు. అంటే వస్తువు దాని విషయం తెలిస్తే ఆ వస్తువు పట్టుకోవాలో మానేయాలో తెలుసుకోండి. అందుకే జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహక. అసలు కర్మచోదన, కర్మని నడిపించేవి 3 ఉన్నాయి. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత. అలాగే అసలు కర్మ యొక్క సంగ్రహ స్వరూపం తెలుసుకోవాలి, అవి 3 ఉన్నాయి. సంగ్రహంగా కర్మను సంగ్రహించేవి అవి 3 ఉన్నాయి. కరణం కర్మ కర్త ఇది త్రివిధ కర్మ సంగ్రహక. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహక. ఇక్కడ సరిగ్గా మీరు గమనించండి. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన. సరదాకి విద్యార్థులు కూడా కొంతమంది యువకులు చూస్తున్నారు కాబట్టి వ్యాకరణం కోసం మాట చెబుతా. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత, ఆ చివరి ఆకారాంత శబ్దం స్త్రీలింగం వచ్చింది, పరిజ్ఞాత అని వచ్చింది కాబట్టి త్రివిధ కర్మచోదన. కర్మచోదన స్త్రీలింగంలో ఉంది త్రివిధ అని. ఆ త్రివిధ ఎలా ఉంటే చోదన అలా ఉంటుంది. త్రివిధం అని ఉంటే చోదనం అవుతుంది. ఎందుకంటే ఆ ముందు ఉన్నవి జ్ఞానము జ్ఞేయము పరిజ్ఞాత 3 రకాలుగా ఉండొచ్చు. ఆ పుల్లింగాలు అవ్వచ్చు, నపుంసకలింగాలు అవ్వచ్చు, రకరకాలు అవ్వచ్చు. ఆ త్రివిధ కర్మచోదన విశేషణాన్ని బట్టి విశేష్యాన్ని బట్టి విశేషణమునకు లింగవచన విభక్తులవు. కరణం కర్మ కర్తేతి. కరణం అదొక లింగంలో ఉంటుంది, కర్మ నపుంసకలింగం, కర్మకర్మణి కర్మాణి అని ఉంటుంది. కర్త అది పుల్లింగం, రుకారాంతం కర్తృశబ్దం. కర్మ సంగ్రహ అని చివరి దాన్ని బట్టి కర్మ సంగ్రహ అని వాడాడు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత. ముందు తెలుసుకోవడం అనేది ఉండాలో వద్దా? తెలుసుకోవాలి కదా. ఏ విషయం తెలుసుకోకుండా ఎలా ఆచరిస్తావు? అదే జ్ఞానం. జ్ఞేయం తెలుసుకోవలసింది ఏమిటి? భగవంతుడా, ఆత్మ,
వస్తువా, ఉద్యోగమా, భార్య, భర్త ఏదో ఉంటుందిగా. ఈ ఈ వస్తువు యొక్క తత్వమా, అదే అదే జ్ఞేయం. జ్ఞేయమైన వస్తువు, ది ఆబ్జెక్ట్ అంటారు. పరిజ్ఞాత, తెలుసుకునేవాడు ఉండాలిగా. దేంట్లోనైనా ఈ మూడు ఉంటాయి. ద్రష్ట, దృక్కు, దృశ్యము. ద్రష్ట చూసేవాడు, దృక్కు చూసే విధానం, చూపు. దృశ్యము చూడబడే వస్తువు. జ్ఞాత, పరిజ్ఞాత, జ్ఞానం తెలుసుకొనుట, జ్ఞేయం తెలుసుకునే వస్తువు. ఇలాగే కర్త, కర్మ, కార్యం. చేసేవాడు, చేస్తున్న పని, కార్యం అయిపోయాక చేసే విధానం కర్మ, ఆ తర్వాత కార్యం. కర్త, కరణం, కర్మ. కర్త చేసేవాడు, కరణం అది చేస్తున్న విధానం, ఇంద్రియాలు పనిచేసే విధానం, కర్మ చేసే పని. మూడు ఉంటాయి ఖచ్చితంగా. త్రిగుణములు, జడ మూడు పాయలు, మనుషుల్లో త్రిగుణాలు, ప్రకృతిలో త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు. ఈ మూడు అంకెకి అన్నిటా ప్రాధాన్యం. అందుకే మన సంస్కృతిలో 3 సార్లు ప్రదక్షిణం ముమ్మాటికి చెప్పాం. 3 కొబ్బరికాయ కొడితే ఏదో 3 సార్లు కొట్ట, ఇలా ఏవో రకరకాలు ఎందుకు వచ్చేయండి ఇందుకే. అందుకోసం వచ్చేయని గ్రహిస్తే చాలు. అంతేగాని ఇంకా 3 సార్లు ప్రదక్షిణం చేయకపోతే 2 సార్లు చేస్తే పాపం అనుకోకూడదు, 4వసారి చేస్తే తప్పు అనుకోకూడదు. 4వసారి చేసి వదిలేసాం, అందుకని 2, 3, 6 చేయాలి. ఇవన్నీ ఇంకా పిచ్చి అంటారు దీన్ని. అది అందుకోసం వచ్చిందన్న విషయం తెలిస్తే 6 జాగ్రత్తలో ఉంటాం. ఎప్పుడైనా ఒకసారి అటు ఇటైనా ప్రమాదం లేదు. అదే జ్ఞానం అంటే. ఆ చైతన్యావస్థ నుంచి చాదస్థంలోకి వెళ్ళిపోకూడదు, అంకెలు పట్టు కూర్చోకూడదు. ఇంకా 3 సార్లు ప్రదక్షిణం చేసినా, 3 కొబ్బరికాయలు కొట్టినా, 4 కొబ్బరికాయలు కొట్టినా ఫలితం ఒకటే. 3 అండంలో ఉద్దేశం ఇదే. మొత్తం సృష్టి అంతా త్రిగుణాత్మకంగా ఉంది, ఆ విషయం గ్రహించు. అందుకని తరచు అనేక విషయాల్లో, ఆచారాల్లో, పూజల్లో 3 అనే అంకె వచ్చేలా చేస్తే నువ్వు అది గ్రహిస్తావు కదా. అదే మా ఉద్దేశం. అంతేగాని 3 పట్టుకుని వేలాడమని కాదు, ముడుచు కూర్చోమని కాదు. అంకెలు అక్షరాలు పట్టుకుని వేలాడకూడదు, అసలు తత్వంలోకి వెళ్ళాలి. ఇప్పుడు జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత గమనించండి. ముందు త్రివిధా కర్మ చోదన. అసలు ఆ కర్మకి చోదనం అంటే నడిపించడం కదా. అందుకే డ్రైవర్ని సంస్కృతంలో చోదకుడు అంటారు, సారథి అంటారు, చోదకుడు అంటారు. కర్మని నడిపించేవి 3 ఉన్నాయ్యా. 3 విధాలుగా ఉంటుంది అది. జ్ఞానం, ముందు ఏదో జ్ఞానం తెలుసుకోవాలని ఉండాలి కదా. తెలుసుకునే విధానం జ్ఞాత, పరిజ్ఞాత. తెలుసుకునేవాడు ఓ మనిషి ఉండాలి, ఓ జీవుడు. జ్ఞేయం, తెలుసుకునే వస్తువు ఉండాలి. లేకుండా ఏం తెలుసుకుంటావు? ఇలా చేయాలన్నా కూడా పని చేయాలి కదా. పని చేయ కూడా 3 ఉన్నాయా. త్రివిధ కర్మ సంగ్రహ. మళ్ళీ ఆ పని చేయాలి అంటే కూడా 3 రకాలు ఉన్నాయి. కరణం, కర్మ, కర్త. ఇది కర్త ముందు చేసేవాడు. కరణం చేసే విధానము, చేయుట. అందుకే కరణంగారు అనేవారు పూర్వం. ఎందుకని ఆయన ఆ ఊళ్ళో ఉండే ముఖ్యమైన పనులు, ఆ లెక్కలు రాయడం, ఆ పొలాల తేడాలన్నీ చూడడం, ఆ కొరతలు, వ్యవహారాలు, పన్ను కట్టించుకోవడం, రసీదు ఇవ్వడం, ఇవన్నీ చేసేవాడు. ఈ పన్నమే కరణీయకం అంటారు. చేసే ఆయన కరణంగారు అన్నారు. మనం కరణంగారి మీద పుట్టిన రకరకాల అనుకూల ప్రతికూల సామెతలన్నీ పట్టుకుని కూర్చున్నాం. కానీ అసలు ఆ పదానికి ఉండే పవిత్రత మర్చిపోయి. ఎంత గొప్పది ఆ మాట, కరణం అనే మాట భగవద్గీతలో వాడాడు. పైగా ఈ కరణ శబ్దానికి ఇంద్రియములను కూడా అర్థం ఉంది. ఇంద్రియములు లేకుండా ఎలా చేస్తామండి? ఇప్పుడు మనకు మనస్సులో అనేక సంకల్పాలు ఉంటాయి. అప్పుడు మనం కర్తే. సంకల్పిస్తే చాలు కర్తే. పైగా సంకల్పించిన దాన్ని ఫలం కూడా పొందవలసిందే, పాపమైనా పుణ్యమైనా. అందుకే మనస్సులో కూడా ఆ పిచ్చి సంకల్పాలు రాకుండా అభ్యాసం చెయ్యాలి. వస్తున్నప్పుడు ఏం లేదు, దానికి అభ్యాసం అంటే కంగారు పడక్కలా. మనస్సులో చెలరేగే రకరకాల ఆలోచనలు ఎలా నిగ్రహించుకోవాలో చెప్పే అపూర్వమైన ఉపాయానికి స్వాగతం. ఏం కష్టం కాదండి అది, కంగారు పడిపోకల్లా. కాకపోతే మనస్సు ఎంత పట్టుదలగా ఉందో మన పక్కకి లాగడానికి మనం అంతకంటే పట్టుదలగా ఉండాలి. మనస్సు ఎప్పుడు దానికి పెత్తనం ఇచ్చామంటే దానంత దుర్మార్గమైన యజమాని ఇంకొకరు లేరు. అది మన పీల్చి పిప్పి చేసేస్తుంది. అదే మనస్సును మనం నొక్కి పట్టి సేవకుల్లా ఉంచగలిగితే, నా మాట వింటావా, తోలు దీయమంటావా అన్నట్టుగా ఉంటే అంత గొప్ప సేవకుడు లేదు. వింటాను, ఎలా పెడితే అలా వింటాను. ఎందుకంటే మనస్సును తరచు మీరు వేదాంత గ్రంథాల్లో శివానంద లహరి ఇటువంటి చోట చూడండి, మదకరీయాన్ అంట, మదించిన ఏనుగుతో పోలుస్తారు. మదించినటువంటి ఏనుగు మదకరి, మదమాతంగము, మనోమత్త మాతంగం. మనస్సును ఎంతసేపు మదించిన మాతంగం, మదించిన ఏనుగు. ఎందుకు? మదించిన ఏనుగు మాట విందు. కానీ దాన్ని లొంగ తీసుకునే విధానం భూమికి జానడు కూడా లేని మావటీడికి తెలుసు. ఈ 6 ప్యాక్ 8 ప్యాక్ హీరోలకి తెలుసో తెలియదో నాకు తెలియదు. వాళ్ళు సినిమాల్లో ఏనుగులను వశం చేసుకోవాలంటే డూప్ను పెట్టమంటారు. ₹1 వీరిచ్చుకుని డూప్ను పెట్టమంటారు. డూపుకేమో ₹10 ఇస్తారు. కానీ మరి వాడి డూపుకి తెలిసినది ఈ ఊపుకి తెలియదే. అలాగా లోకంలో ఒక విద్య ఒకరిది. మనం ఏనుగు కనపడగానే మనం పారిపోతాం. మావటీడే ఊరికే పారిపోతున్నాం భయం. నువ్వు దాని ఉపాయం వాడికి తెలుసు. లాగమంటాడు వాడు, ఇంత ఉంటాడు వాడు. ఏనుగు ఒక కాలంత ఉండడు వాడు. వాడు నిలబడితే ఏనుగు కాలు దగ్గరికి రాడు వాడు.
వాడు చూడగానే ఏనుగు మహారాజుకు నమస్కారం చేసినట్టు వంగిపోయి మీద ఎక్కరా బాబు ఉంటుంది. ఎందుకంటే వాడు దాన్ని ఎక్కడ పొడవాలో అక్కడ పొడిచాడు, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాడు, దాన్ని ఆయువు పట్టుకున్నాడు. అది కీలకం. అంటే మనస్సు కీలకం ఏమిటంటే వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయేదాన్ని చూడడం. ఎక్కడికి వెళుతున్నావు వెళ్ళు అంటే మనస్సు నుంచి మనం వేరు కావాలి, అందులో లీనమైపోకూడదు. అదే బుద్ధిని చేస్తే నలిప్యతే అని పూర్వం చెప్పుకున్నాము. దాంట్లో మనం లీనం కావద్దు, దాన్ని విడిగా ఉండి చూడడం. వెళ్ళు, ఎక్కడికి వెడతావు, ఇంకెక్కడికి వెడుతుంది. మనం ఎప్పుడైతే విడిగా ఉన్నామో ఆత్మ చైతన్యం మనస్సు నుంచి వేరుపడిందో, ఆత్మ చైతన్యం నుంచే మనస్సు శక్తి అందుకుని పనిచేస్తోంది. కాబట్టి మనం విడిగా ఉంటే అది ఎక్కడికి వెళ్ళదు, దానికి శక్తి లేదు, అది నశించింది. అందుకే మనస్సును అంతర్ముఖము చేయము, అంతయూత అనంతరత అనే సంభవించును అంటాడు యోగ వాసిష్టంలో, నిర్వాణ ప్రకరణంలో, చివర ఉపశమ ప్రకరణంలో. మనస్సును అంతర్ముఖము చేయము, అంతయూత అనంతత అనే సంభవించు. ఏం చేయొద్దయ్యా నువ్వు, మనస్సును లోపలికి గెంటు. ఎలా గెంటాలంటే బయటికి వెళ్తావు, మళ్ళీ గెంటు. దానికి లేని సిగ్గు నీకేమిటి? దానికి బుద్ధి రానప్పుడు మనం ఎందుకు కూరుకోవాలి? మనస్సు విషయంలో అంతే. వెళ్ళు, ఎన్నిసార్లు పెడతావు అన్నిసార్లు వెనక్కి లాక్కొస్తా. అది లెక్క. అంచేత కారణం ఇంద్రియాలు లేకపోతే మనస్సు ఎక్కడికి వెళ్ళలేదు. ఈ కర్త అయినది నిజానికి మనస్సే. మనస్సులో సంకల్పించాం అంటే చెయ్యకపోయినా నీకు దాని పాపమో పుణ్యమో వచ్చి తీరుతుంది మనస్సులో సంకల్పిస్తే. ఒక రాజుగారు కూర్చుని రాజసూయ యాగం చేసినట్టుగా మనస్సులో సంకల్పించట, దానివల్ల వచ్చే సుఖాలు భోగాలు కూడా ఆయనకు మనస్సులో కళ రూపంలో వచ్చేసాయి. అది కూడా యోగ వాసిష్టంలో ఉంటుంది. అంటే మనసులో సంకల్పిస్తే చాలు, అయిపోయింది, దాని పాపం అనుభవించాల్సిందే. మనకు బ్రహ్మచర్యం పాటిస్తున్నామండి, ఎవరెవరో ఆడవాళ్ళ గురించి అనవసరపు కళ్ళగండం, వాళ్ళు మన దగ్గరకు వచ్చినట్టు ఇంక రకరకాలుగా ఊహించుకున్నాం అనుకోండి, అయింది నీ బ్రహ్మచర్యం చేయనట్టే, అనవసరం. ఇంకా ఇంకొకరికి బైకి బ్రహ్మచర్యాలు వద్దు. ఇంకా కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. చేతులు కాళ్ళు కట్టేసుకుని ఎవడైతే మనస్సులో వెర్రివెర్రి ఆలోచనలన్నీ చేస్తున్నాడో వాడు అసలు చేతులు కాళ్ళతో ఆ పనులు చేసిన వాడు కంటే గొప్ప పాపాత్ముడు అన్నాడు పరమాత్మ. వీడే ఎక్కువ పాపాత్ముడు అన్నాడు. వీడికంటే వాడే నయం, వాడు చేస్తున్నాడని మనకు తెలుస్తుంది, మనకు వాడి నుంచి దూరంగా ఉంటాం. వీడేమో చేతులు కాళ్ళు కొట్టుకుని జపం చేస్తున్నాడు, నటిస్తున్నాడు. ఇక్కడ లోపల మాత్రం అంతా ఈ పనికిమాలిన ఆలోచనలే. అంటే వీడు మరింత ప్రమాదకరం. ఎందుకంటే వీడేదో స్వామీజీ అనుకుని వాడి దగ్గర అట్టిపళ్ళు అవి పెడతాం మనం. కొన్నాళ్ళకి వాడు పీఠం కూడా పెడతాడు అట్టిపళ్ళతోటి. ఇలా మై చేస్తున్నారా లేదా? మనసులో ఏముందో మనకేం తెలుసు? పైకి వేషం వేసేసి కూర్చుంటున్నారు అక్కడ. ఆ వేషాన్ని చూసి మనం నమ్మేస్తున్నాం. అలా నమ్మొద్దనే చెబుతున్నాడు. అంచేత కరణం కర్మ చేసే పని ఎలాగూ ఉంది. కర్త విధ కర్మ సంగ్రహ. కర్మ సంగ్రహం కూడా 3 రకాలుగా ఉందయ్యా. అంచేది ఈ కర్త కర్మ కరణము, చేయువాడు చేయుట చేసే పని. అలాగే జ్ఞానము జ్ఞేయము పరిజ్ఞాత, తెలుసుకునేవాడు పరిజ్ఞాత, జ్ఞానము తెలుసుకొనుట, జ్ఞేయం తెలుసుకొనబడే వస్తువు. ఈ 3 రకాలుగా ఉందనే విషయం నువ్వు గ్రహిస్తే తర్వాత అర్జున నీకు ఓపికగా సాత్విక జ్ఞానం ఏమిటో, రాజస జ్ఞానం ఏమిటో, తామస జ్ఞానం ఏమిటో, అలాగే సాత్విక కర్త ఎలా ఉంటాడు, తామస కర్త ఎలా ఉంటాడు, రాజస కర్త ఎలా ఉంటాడు స్పష్టంగా చెబుతానయ్యా. నువ్వు ఏ వర్గంలో ఉండాలో నిర్ణయించుకోవయ్యా అన్నాడు. ఆ రకంగా మనస్సును నిగ్రహించుకుని ఆ కర్తృస్థానం విషయంలో జాగ్రత్తగా ఉంటే, ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటే భగవంతుని మీద మనస్సు నిలపగలుగుతాం. లోకంలో ఉండే పనులు యాంత్రికంగా అలా జరిగిపోతూనే ఉంటాయి. అందులో ఏ పని చేయాలన్నా మనకేమీ బాధను అనిపించదు. అప్పుడు శ్రీ మహావిష్ణువును పూజించడానికి చీపురు కట్టపెట్టి ఇల్లంతా ఊడవడానికి తేడా కనపడదు. అప్పుడు ఏ పనికి విసుక్కోవడం ఉండదు. జన్మంతా ఇలాగే ఉంది, ఈ పనుల్లోనే చచ్చిపోతున్నామో, దేవుడు లేదు, దయ్యం లేదు. అసలు ఈ చీపురు గట్ట పట్టుకుని తుడుస్తున్నప్పుడు నేను భగవన్నామస్మరణ చేయొద్దని ఎవరు చెప్పారు? ఆ చీపురు ఏకంగా ఒక ఈవేళ కొన్ని పార్టీల వాళ్ళు ఎన్నికల గుర్తుగానే ప్రకటిస్తూ ఉంటే, ప్రధానమంత్రి సైతం చీపురు పట్టుకుని స్వచ్ఛ భారత్ అంటూ ఉంటే చీపురును తక్కువ ఎందుకు అంచనా వేయాలి? అలాంటి చీపురే మన మనస్సులో పెట్టుకుని ఊడిచేస్తే కల్మషాలన్నీ పోలేదా? చీపురు పెట్టి ఊడుస్తున్నప్పుడు ఇల్లాలికి కానీ ఇంటి ఆయనకి కానీ రావాల్సిన ఆలోచనలు ఇవి. ఎందుకంటే ఈ మధ్య ఇంటి ఆయన కూడా ఊడుస్తున్నాడు, తప్పేమీ లేదు. ఆ మనస్సు లగ్నం కావాలి అంటే ఒక్క మాట రామదాసు చెబుతున్నాడు. సలలిత రామనామ జపసారమెరుంగను కాశికాపురీ నిలయుడగాను దశరథి కరుణాపయోనిధి. ఎంతటి వాణ్ణయ్యా నీ మహత్వాన్ని నేను గ్రహించడానికి. సలలిత రామనామ జపసారమెరుంగను కాశికాపురీ నిలయుడగాను నీ చరణ నీరజరేణు మహాప్రభావముందెలియన హల్యగాను. నీ చరణ నీరజరేణు మహాప్రభావముందెలియన హల్యగాను జగతీవరా. నీదగు సత్యవాక్యముందలపగ రవణాసురుని తమ్ముడగాను. నీదగు సత్యవాక్యముందలపగ రవణాసురుని తమ్ముడగాను.
నీదగు సత్యవాక్యముందలపగ రావణాసురుని తముడగాను భవద్విలాసమున్ తలచిను తింపనాదరమి దశరథీ కరుణాపయోనిధి దశరథీ కరుణాపయోనిధి. భగవత్తత్వం తెలుసుకోవడం ఈవేళ నాకు తెలియాలి అని అంటామే. ఆ పట్టుదల ఆసక్తి మంచిదే కానీ అంత తేలికైన విషయం కాదు. మధ్యలో అడ్డం వచ్చేది ఈ మనస్సే. అందుకే మనస్తత్వం చెబుతున్నాడు భగవద్గీత. ముందు మనస్తత్వం తెలుసుకోవయా భగవత్తత్వం తెలుస్తుంది. జ్ఞానము జ్ఞేయం జ్ఞాత కరణం కర్మ కర్త తెలుసుకో, అప్పుడు భగవత్తత్వం తెలుస్తుంది. అడ్డంగా ఉన్నది ఇదే. ఇప్పుడు ఏదో ఒక వస్తువును చూడదలుచుకున్న పెళ్లి కూతురును చూడాలి, తెర అడ్డం పెట్టారు, తెర దిగానే కనపడలా. ఇక తర్వాత మళ్ళీ తెర వేసామా లేదా, ఇక మళ్ళీ అనేక రకాల తెరలు పొరలు చుట్టేసుకుని ఇప్పటికి పడుతున్నామా లేదా బాధ. కానీ అప్పుడు ఎలా ఉంటుంది పెళ్లి కొడుక్కి, పూర్వం ఉండేది. ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే అందరూ ముందే అన్ని డేటింగ్లు బీటింగ్లు అన్నీ అయ్యాక పెళ్ళిళ్ళు చేసుకుంటే అలాగే ఉంటుంది, ఇంకేం ఆసక్తి ఏమి ఉండదు అందులో. కానీ మా కాలంలో అలాగే అసలు పెళ్లి కూతురు ఎవరో పెళ్లి చూపుల్లో ఒకసారి చూడడం, అది కూడా గట్టిగా ఏమిటో ఎప్పటి నుంచి మొదలెట్టే అనేవారు, మామూలు కాదు ఇంకా. అందుకే నా పెళ్లిపీటల మీద కూర్చుని ఎప్పుడు వస్తుంది ఎప్పుడు బాజా భజంత్రీలు వాళ్ళు అందరూ వచ్చారు, వంట బ్రాహ్మలు వచ్చేవారు, అమ్మాయి వచ్చేది కాదు. ఈ మధుపర్కాలు బంగారంగా. అందుకని రాగానే ఏదో పెద్ద ఆసక్తిగా చూడడం అలా ఉండేది. ఇప్పుడు అంత ఆసక్తి ఎక్కడది, అన్నీ ముందే నడిచిపోతూ ఉంటేను. సినిమాలు షికార్లు బళ్ళు అన్నీ అయ్యాక కదా పెళ్ళిళ్ళు. అప్పుడు కూడా అవకాశం ఉంటే, లేకపోతే అక్కర్లేదు. కొత్త విధానం వచ్చింది సహజీవనం అని. ఏమిటో మా కాలంలో ఇది తెలియక అనవసరంగా పెళ్లి చేసుకుని అలా అంకితమై ఉన్నాం. సహజీవనం ఉంటే శుభ్రంగా 5 ఏళ్లకోసారి హాయిగా ఎన్నికల వాళ్ళలాగే మేము ఉండేవాళ్ళం, గొడవలేదు. వాళ్ళు సుఖంగా ఉండేవారు, మేము సుఖంగా ఉండేవాళ్ళం. అనవసరంగా తెచ్చిపెట్టుకున్నాం. అజ్ఞానం అండి నిజంగా. పాపం ఈవేళ యువకులకు ఉన్న జ్ఞానం పూర్వం వాళ్ళకి ఎక్కడుందండి. చాలా తెలివైన వాళ్ళు. సహజీవనం అని విధానం కనిపెట్టే, నీ ఇష్టం కొంతకాలం ఉపయోగించుకో, వదిలే గొడవలేదు. దానికి పెద్ద చట్టపరమైన హక్కులు మళ్ళీ. ఆలోచిస్తే ఎంత దౌర్భాగ్యపు సమాజంలో బతుకుతున్నామో. ఈవేళ మళ్ళీ ఒత్తిడి ఎక్కువైపోయింది, అనుబంధాలు లేవు, మాకెవరూ చెప్పేవాళ్ళు లేరు. అది ఎందుకు వచ్చిందమ్మా ఆ పరిస్థితి? అనుబంధాలు ఎందుకుంటాయి? 5 ఏళ్లకు ఒకటి మార్చాక అనుబంధాలు ఉంటాయా? ఎందుకుంటాయి అనుబంధాలు జడగొట్టుకున్నది మనమే. తల్లిదండ్రికి దూరమై, భర్తకు దూరమై, భార్యకు దూరమై, పిల్లలు ఎవరు కనడానికి పెంచడానికి బద్ధకం. ఈ మధ్య కనడానికి కూడా బద్ధకం వచ్చింది, సర్రోగసి. పాలు ఇవ్వడానికి ముందే బద్ధకం, సీసా. అనుబంధాలు ఎక్కడి నుంచి ఉంటాయి? చుట్టూ 4 పిల్లలు ఉంటే అనుబంధాలు ఉంటాయి. అవి ఇవాళ మళ్ళీ ఏమైంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రకటన వినండి, పిల్లల్ని కనండి. అయిందా? పూర్వం వాళ్ళు చెప్పిందేనా? ఓహో కోసేసి ఒకళ్ళే ఇద్దరే, అసలు లేకపోతే మంచిది, పెళ్ళే లేకపోతే మంచిది అని ప్రచారం చేసేసారు 25-30 ఏళ్ళు. మొత్తం దెబ్బ అయింది వేళ. ఇండియా మార్కెట్ అంతా అమెరికా వాడు పట్టుకెళ్ళాక ఇప్పుడు నాయకులు మళ్ళీ కనండి. బాగుంది, కూర్చుని కంటాం. ఇప్పుడు మాకు అనిపిస్తాం సరదాకి, ఆడాళ్ళు అయితే బాగుండు కానీ శుభ్రంగా డబ్బులు తీసుకునేవాళ్ళం ప్రభుత్వం దగ్గర. ఎలా మారిపోతుంది చూడండి కాలచక్రం. ఒక 50 ఏళ్ల క్రితం ఎక్కువ పిల్లలు ఉన్నవాడిని ఆవిడని ముందు పేరెంటంలో గౌరవించేవారు. తర్వాత 2 మించి ఉంటే ఏదో విచిత్రంగా చూడడం మొదలెట్టారు. ఈవేళ మళ్ళీ కనండి అని మొదలెడుతున్నారు. అందుకే ధర్మశాస్త్రం స్పష్టంగా చెప్పింది, సత్యం మారదు, ధర్మం మారుతూ ఉంటుంది కాలానుగుణంగా. మారిన కాలానికి అనుగుణంగానే మనం ఉండాలి. అప్పుడు కనద్దంటే మానేశాం కదా, ఇప్పుడు కనమంటున్నారు, కనండి అంతే. అంచేది ఏది ధర్మము కాదు, ఏది అధర్మము కాదు, ఇవేమి శాశ్వతం కాదు. ఈ లోక లక్షణాలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ తత్వం, లోకం తత్వం అర్థం కావడం చాలా కష్టం. ఎవరికి అర్థమైందుట, ఎవరికి అర్థం కాలేదుట? సలలిత రామనామ జపసారమెరుంగగ కాశికాపురి నిలయుడగాను. నిజంగా రామనామ జపంలో ఉండే సారం, దాని మహత్వం, దాని రుచి తెలుసుకోవాలంటే శివుడికి సాధ్యం కాలేదు. శివుడికి సాధ్యం అయింది అంటున్నాడు, కాలేదని అల్ల, అయిందని ఆయన అలాగే చెప్పాడు. కాశికాపురి నిలయుడుగా, నేనేమన్నా శివుడికి సాధ్యమైంది, తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆయన అదే, రాముడు వేరు శివుడు వేరా. రాముడు ఎప్పుడు శివలింగాల స్థాపన చేసి శివార్చన చేసేవాడు. ఎక్కడ రామేశ్వరం ఉన్నా, రామలింగేశ్వర స్వామి ఉన్నా మీకు రాముడిలా స్థాపించిన లింగం కిందే లెక్క. పైగా అవి మీకు తెలుగున 2 రాష్ట్రాల్లోనూ, తమిళనాడులోనూ, ఇక్కడ దక్షిణాపథంలో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాముడు 14 ఏళ్ళు ఇక్కడ సంచరించాడు, శివలింగాలు స్థాపించాడు. అందుకే రామలింగేశ్వర స్వామి అంటారు. రాముడు శివలింగాలు బాగా స్థాపిస్తూ ఉంటే, రామేశ్వరం అంటూ ఉంటే, రాముడిని ఎవరో అడిగారు. పండితుల చమత్కారం ఇది. భాషాపరం మంచి సమాసాలు చెప్పే తెలుగు ఉపాధ్యాయులకి ఈ మాట బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఎంత గమ్మత్తుగా సమాసాల పట్ల పిల్లలకు ఆసక్తి కలిగించవచ్చు. అలా చూడండి. రామేశ్వరం అంటే ఏమిటండి? రామేశ్వర అన్నారు ఈ స్వామిని. రాముడిని అడిగారు. ఏం బలేవారేనండి మీరు అడుగుతున్నారు. రామస్య ఈశ్వర రామేశ్వర, రామునికి ప్రభు అండి, నేను శివుడికి సేవకుణ్ణి.
రామస్య ఈశ్వర రామేశ్వర అందులో ఏముందండి? లేదా షష్ఠీ తత్పురుష సమాసం అంటే ఓహో అలాగా అన్నాడు. అడిగిన వాడు ఏ నారదుడు అయి ఉంటాడు. ఈయన తినగా ఉండగా సాయంత్రం బండికి మళ్ళీ కైలాసం వెళ్ళాడు. వెళ్ళి శివుడిని ఏమండి రామేశ్వర అంటే రాముడు ఇలా చెప్పాడు, రాముడికి శివుడు ప్రభువుట, మరి మీరు ఎప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, మరి అదేమిటండి మీరు రాముడిని ప్రభువుగా భావిస్తున్నారు, మరి ఆయన అలా చెప్పాడంటే రాముడు మొహమాట పడి అలా అన్నాడు, దాని అర్థం అది కాదు, దాని సమాసం అది కాదు, నేను చెప్తాను కదా అని. రామ ఈశ్వర యస్య సహా రామేశ్వర అన్నాడు. బహువ్రీహి సమాసం చెప్పాడు. ఏ ఈశ్వరుడికి రాముడే ప్రభువో అతడు రామేశ్వరుడు అన్నట్టు. శివుడు భావనది, రాముడు భావనది, ఏది సరే అంటామండి? ఏది రెండు సరైనవే. సమాసాలు చెప్పేటప్పుడు ఇలాంటి చమత్కారాలు చెప్పచ్చు. ఇంకా పిల్లలకు అర్థమయ్యే మంచి చమత్కారం కూడా చెబుతా. కరుణశ్రీ గారు మంచి పద్యం రాశాడు సంక్రాంతి గురించి. సంక్రాంతి నాడు పొద్దున్నేను భర్త తలంట పోసుకుని మంచి కొత్త లుంగి పంచి కట్టుకుని శుభ్రంగా మంచి జబ్బల బని నోటు వేసుకుని హాల్లో కూర్చుని చిట్టి తల్లి రావే అని పిలిచాట. చిట్టి తల్లి అంటే వాళ్ళ అమ్మాయి. పిల్లకి ఏదో సరిత అమలా కమలా ఏ పేరు పెట్టే చిట్టి తల్లిని పిలుస్తాం కదా, చిట్టి తల్లి రామ్మ అన్నట్టు. వెంటనే ఇద్దరు వచ్చారు. అదేమిటి? చిట్టి తల్లి ఎంచు శ్రీవారు పిలువంగ చిట్టి తల్లియు వచ్చే, చిట్టి తల్లియు వచ్చే, చిట్టి తల్లి ఎంచు శ్రీవారు పిలవంగ చిట్టి తల్లియు వచ్చే, చిట్టి తల్లియు వచ్చే, తత్పురుషము కర్మధారయన్గని నవ్వే, తత్పురుషము కర్మధారయన్గని నవ్వే, నవ్వులో స్వర్ణ సంక్రాంతి పక్కున నవ్వే, నవ్వులో స్వర్ణ సంక్రాంతి పక్కున నవ్వే అని పద్యం రాశారు కరుణశ్రీ గారు. భర్త కూర్చొని చిట్టి తల్లి అని పిలిచాట. ఆ చిట్టి తల్లి అంటే వాళ్ళ అమ్మాయి కదా, నాన్న అని వచ్చింది. నాన్నతో పాటుగా ఆయన భార్య కూడా వచ్చింది. నిన్ను ఎవరు పిలిచారు అన్నట్టేనంటే అదేమిటంటే చిట్టి తల్లి అన్నారు, అది చిట్టి అయినప్పుడు దాని తల్లి నేను చిట్టి తల్లిని కాదా అదట. అంటే చిట్టి తల్లి వచ్చి చిట్టి తల్లి వచ్చి అన్నాడు ఆయన. తెలుగు భాష ఎంత గొప్పదండి. చిట్టి తల్లి అని మొత్తం పలికితే ఒక అర్థం, చిట్టి తల్లి అని విడిగా పలికితే ఒక అర్థం. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి. నాకు తోచిందల్లా మాట్లాడతానంటే అలాగా. ఇది సమాసాలు. అలాగే రామేశ్వరం అంటే అడిగితే రామస్య ఈశ్వర అని రాముడు అంటే, లేదండి రామ ఈశ్వర యస్య సహా అని శివుడు అన్నట్ట. ఈ రెండు భావాలు నిజమే కదండి. శివుడు రాముడు మధ్యలో ఉండే ఆ ఏకాత్మ భావాన్ని గమనించండి. ఈవేళ మనం కాపాడుకోవలసింది శివాలయాల్ని, రామాలయాల్ని. కొత్త కొత్త దేవుళ్ళని కనిపెట్టేసి ఊరేగించేసేసి కనీసం ఒక్క స్వార్థంతో నేను అంటున్నా గమనించండి. తెలుగు వాళ్ళ డబ్బులు తెలుగు వాళ్ళకి దక్కనివ్వండి, మరాఠీ వాళ్ళకి మలయాళం వాళ్ళకి పారేయకండి. నా స్వార్థం నాది. 2 రాష్ట్రాలు ఉన్నాయి, 100 దేవాలయాలు ఉన్నాయి. ఏ దేవాలయానికి మీరు వెళ్ళినా నాకు ఆనందమే. తెలుగు మాట్లాడండి, దేవాలయంలో తెలుగు మాట్లాడేలా చూడండి. అందుకని మలయాళ మాంత్రికుల్ని, మరాఠీ మాయావుల్ని ఇక్కడ పూజార్ల కింద తమిళం తర్పణాలని మనకు దించకండి. ఇక్కడ మొత్తం దేవాలయాల్లో తమిళం ప్రభావం కొన్నిట, మరాఠీ ప్రభావం కొన్నిట, మలయాళం ప్రభావం కొన్నిట. తెలుగు ఏమైపోవాలి అంటే మనం తెలుగు వాళ్ళం నిజంగానే స్వార్థంతో ఒక భావన, నేను తెలుగు దేవాలయాలకే వెడతా. ఆంధ్రప్రదేశ్లో ఉండే దేవాలయాలు మనకు చాలు, తెలంగాణలో ఉండే దేవాలయాలు మనకు చాలు. 2 రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయండి? కనీసం మనకు ఉండే దైవభక్తితో మన రాష్ట్రాల ఆర్థిక స్థితిని మెరుగు చేద్దాం మనం. ఇతర రాష్ట్రాల్లో ఉండే వాటికి వెళ్ళిపోయి డబ్బులన్నీ అక్కడ పారేస్తూ ఉంటే, ఇవాళ మొహమాటం లేకుండా చెబుతున్న ఒక హిందువుగా తిరుపతిని దెబ్బతీయడానికి రకరకాల దేవతలకి విశేష ప్రచారాలు కల్పిస్తున్నారు వెంకటేశ్వర స్వామి ఊరుకోడు. ఇది తిరుపతిని దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రచారాలు ఇవన్నీ. వేల కోట్లు అక్కడ పడిపోతుంటే అసూయ వచ్చేస్తుంది ఇతర రాష్ట్రాల వాళ్ళకి. ఎలాగో అలా అందరికీ లోకు మనమే. ఎందుకంటే మనకి మన దేవుడు అక్కల్లా, మన భాష అక్కల్లా, మన సంస్కృతి అక్కల్లా, అసలు మన తెలుగుదనం అక్కల్లా. ఇతర భాషలన్నీ మన నెత్తి మీద పెట్టుకుంటాం. అందుకని మనమే లోకువ. ఈ ప్రయత్నాలు తమిళం వాళ్ళ మీద, మలయాళం వాళ్ళ మీద, మరాఠీ వాళ్ళ మీద పని చెయ్యవు. ముందు మన ఎదుటి వాళ్ళ దగ్గర కాదు, మన వాళ్ళ దగ్గర కూడా పరభాష మాట్లాడే వాళ్ళం అమాయకులు మనమే. అందుకని ఎవడయ్యా లోకువ అంటే నంబి కొండయ్య లోకువ అని అందరికీ తెలుగు వాళ్ళు లోకువ. దేవుళ్ళ విషయంలో కూడా అంతే. అందుకని ఈ తేడా గమనించి శివాలయాలు, రామాలయాలు ఎంత ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. కాళేశ్వరం ఆలయం, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, యాదగిరిగుట్ట నరసింహస్వామి, ఎవరు తక్కువ అండి? భద్రాచలం దాశరథి మనం పద్యాలు చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఇది గమనించండి. సలలిత రామనామ జపసారమెరుంగగ కాశికాపురి నిలయుడగాను. నేనేమన్నా శివున్నా రామనామ జపసారం తెలియడానికి. అంతేకాదు జగతీవరా నీ చరణ రేణు మహరేణు, నీ చరణ రేణు మహప్రభావముందెలియగ, నీ చరణ నీరజ రేణు మహప్రభావముందెలియ నహల్యగాను. నీ పాద పద్మాల రేణువుల యొక్క మహత్యం తెలియడానికి నేను అహల్యను కాదయ్యా, రాతిని నాతిని చేశావు మహానుభావ. మా రాతి గుండెని స్త్రీ అంత సున్నితమైనటువంటి మనస్సుగా మార్చలేవా తండ్రి? తలుచుకుంటే
బండరాతినే నాతిని చేశావుట. బండరాయి అయిపోయిందయ్యా నా మనస్సు, దాన్ని నాతిగా మార్చలేవా సున్నితంగా సులలితంగా అని రామచంద్రమూర్తిని ప్రార్థించాలి మనం. అంతేకాదు నీదగు సత్యవాక్యముందల్లపగ రావణాసురుని తమ్ముడగాను. ఇక్కడ విశేషం ఒకటి చెప్పుకోవాలి. నువ్వెంత సత్యవాక్యాన్ని కట్టుబడి ఉంటావో గ్రహించడానికి నేను విభీషణుడు కాదు అన్నాడు. ఏమిటి విభీషణుడు ఎలా గ్రహించాడు? రామరావణ యుద్ధం అయిపోయాక లక్ష్మణుడు, ముందు సుగ్రీవుడు, ఆయన సుగ్రీవుడికి పుడతాయి అలాంటి కోతులకు ఎలాంటి బుద్ధులే పుడతాయి. హనుమంతుడు ఏమిటి సుగ్రీవుడు అంటే? హనుమంతుడు వేరు, సుగ్రీవుడు వేరు. రాజు రాజే, మంత్రి మంత్రి. సుగ్రీవుడు అన్నాడు, ఇంత కష్టపడి లంక గెలిచాం, వెళ్ళిపోవడం ఏంటి, ఒక 6 నెలలు విశ్రాంతి తీసుకుని వెళదామన్నాడు. లక్ష్మణుడికి చెప్పాడు, మామూలుగా చెప్తే లక్ష్మణుడు కూడా వంతపాడాడు, పర్వాలేదు ఉందాం పోనేది. వెంటనే రాముడు ఇది విభీషణుడికి ఇస్తానని నేను అన్నాను. అంతేకాదు ఇక్కడ మనకుంటే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ నీకోసం నా కోసం సుమిత్ర కౌశల్య చూస్తున్నారు. వాళ్ళకంటే మన జన్మభూమి అయోధ్య కంటే ఈ పరాయి ప్రదేశం మనకు గొప్పదవుతుందా? వెళ్ళిపోదాం పదా అని తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే విభీషణుడికి ఇచ్చిన లంకారాజ్యం దక్కాలంటే ఆ పని చేయాలి. లేకపోతే సుగ్రీవుడు, జాంబవంతుడు మరొకరు ఇక్కడ ఉండి నెమ్మదిగా మంత్రివర్గ నిర్మాణం చేసి ఇక్కడ పైగా వాళ్ళ ఆడవాళ్ళందరూ భర్తలు పోయి ఉన్నారు. ఇక జరగకూడని దారుణాలన్నీ జరుగుతాయి. అక్కడ సంతానోత్పత్తి కూడా చేసేసి కోతులు రాక్షసులు కలిపినటువంటి రాక్షస కోతులను పుట్టించి పారేసి రకరకాలుగా చేసి మొత్తం మీద ఆ రాజ్యాన్ని నొక్కేస్తారు. ఆధునిక కాలంలో కూడా సామ్రాజ్యవాదం పేరు మీద ఎన్ని చిన్న చిన్న దేశాలను నొక్కేస్తున్నారని పెద్ద రాజ్యాల వాళ్ళు. ఇది జరగకుండా సత్యవాక్యానికి కట్టుబడిన రామచంద్రమూర్తికి నమస్కారం చేస్తూ సెలవు.